12 మంది హీరోలు రిజెక్ట్ చేసి చివరికి ఒక హీరో జస్ట్ హిట్ కొట్టారు. అదేదో చూసేద్దాం. ఎలాంటి కథ అయినా సరే మహా అయితే ఒకరు లేదంటే ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేస్తుంటారు. కానీ మురుగదాస్ ఒక కథను 12 మంది హీరోలకు చెప్పారట. కానీ ఇక్కడ మరో విషయం ఏంటంటే 12 మంది ఆ కథను రిజెక్ట్ చేశారు. కాగా ఈ సినిమా కథను ముందుగా దర్శకుడు మురుగదాస్ 12 మంది హీరోలకు చెప్పినట్లు ఆయనే స్వయంగా ఒక సందర్భంలో వెల్లడించారు. ఏఆర్ మురుగదాస్ ముందుగా గజనీ సినిమాను తెలుగు హీరోలతో చేయాలని అనుకున్నారట. అనుకున్నదే తడువుగా మహేష్ దగ్గరకు వెళ్ళారు. మహేష్ దగ్గరికి వెళ్ళి కథను చెప్పారట. కానీ హీరో ఒంటి నిండా పచ్చబొట్లతో కనిపించాలి అనడంతో మహేష్ బాబు గారు ఈ స్టోరీని రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని చెప్పారట. కానీ పవన్ సైతం పచ్చబొట్లతో కనిపించాలనేసరికి వద్దనుకున్నారట. దాంతో మురుగదాస్ తమిళ నేటివిటీ తగ్గట్టు కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి కమల్కి చెప్పారట. కానీ కమల్ హాసన్ కూడా నో చెప్పారట. కమల్ హాసన్తో పాటు రజనీకాంత్, విజయకాంత్, దళపతి విజయ్ ఇలా దాదాపు 12 మంది హీరోలకు కథ చెప్పారట. వీళ్ళందరూ రిజెక్ట్ చేయడంతో అసలు ఏ సినిమా చేయడం అవసరమా అనుకుని పక్కన పెట్టేశారట. అలాంటి టైంలో తనకి దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చిన అజిత్కు ఒకసారి చెప్పి చూద్దామని వెళ్ళారట. అజిత్కు కథ బాగా నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంత స్పీడ్గా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని సినిమా పట్టాలు ఎక్కింది. ఇంతలో నిర్మాతతో అజిత్కి పడక ఈ సినిమాని మధ్యలో ఆపేయవలసి వచ్చింది. ఇంత జరిగినా కూడా మురుగదాసులో ఆ సినిమా చేయాల్సిన కసి ఇంకా పెరిగిందట. అలాంటి టైంలో అప్పుడప్పుడే హీరోగా మంచి మార్కెట్ సంపాదించుకుంటున్న సూర్యను కలిసి చెప్పారట. సూర్యకి కథ బాగా నచ్చింది. వెంటనే సినిమాను స్టార్ట్ చేసి 5 నెలల్లో టాకీ పూర్తి చేసుకుని మరో 2 నెలలు ప్రీ ప్రొడక్షన్ ప్రమోషన్లు చేసి సెప్టెంబర్ చివరిలో ఆ సినిమాను రిలీజ్ చేశారు. తొలి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని సంచలన విజయం సాధించింది. ఇదే సినిమాను 3 ఏళ్ల తర్వాత అమెరికాతో చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు మురుగదాస్. అంతేకాకుండా గజనీ సినిమాలో ముందుగా విలన్ ప్రకాష్ రాజును, సెకండ్ హీరోయిన్ గా శ్రేయా సరన్ అనుకున్నారట. కానీ పలు కారణాల వల్ల వాళ్ళు ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో నయనతార, ప్రదీప్ రావత్ వచ్చారు. 13వ హీరోతో సినిమా చేసి బంపర్ హిట్ కొట్టారు. అదే గజనీ సినిమా. సూర్య హీరోగా నటించిన ఈ సినిమా 2005లో రిలీజ్ అయి తమిళనాట అరవేర భయంకరంగా హిట్గా నిలిచింది. తెలుగులో ఈ సినిమా 68 రిలీజ్ చేస్తే ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అంతేకాదు సూర్యకు తెలుగులోని పాపులారిటీ కూడా తెచ్చిపెట్టింది. ఆ సినిమాతో ఒక రేంజ్ రేపు సూర్య ఒక తెలుగులో ఒక బ్రాండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.